రాజకీయ రిజర్వేషన్లు 42% ఇవ్వాలని 2 బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం 50%కి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు, రాజకీయాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ 50% పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాదాపుగా ఈ బిల్లులు వచ్చి 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 42% రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా, ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది, మీరు కొట్లాడండి, మీకోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు మనకు అండగా నిలబడ్డారు. ఇవాళ 100 మంది పైగా పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ మంత్రివర్గం మొత్తము, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు 100% సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదవాళ్లను కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, నా బాధ్యత మీకు 42% రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత, 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండు. కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ను ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు, సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చింది. ఆ మాటలో భాగంగానే ఇవాళ 42% రిజర్వేషన్లకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, వీళ్ళందరూ నాకు అండగా నిలబడి 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను 300 పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు. ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం, ఏ రాష్ట్రానికి రాని అవకాశం, ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది చరిత్రలో మిగిలిపోయే, చరిత్రలో రాసి పెట్టే అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని, రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని, తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చెయ్యడమే కాదు, 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ, మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే, మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ వాళ్ళకు వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే, మేము మా తెలంగాణలో 4 కోట్ల ప్రజలం నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో, రాజకీయాలలో బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను, మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని, బీజేపీని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ధ శత్రు,
మన బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు, బండి సంజయ్కి ఏమైంది?